రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి డోన్ మండలం కొత్త ఊరుజుకు చేరుకుంటారు. ఆ తర్వాత గ్రామ సభలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. తర్వాత గ్రామ సభలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడ రైతులకు పట్టాదారులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 2:40 పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నంద్యాల పర్యటనను ముగించుకొని తిరిగి సాయంత్రం 4:20 ఉండవల్లికి చేరుకుంటారు. ఈ మేరకు పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతా నడుమ మధ్య చంద్రబాబు పర్యటన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి డోన్ మండలం కొత్త ఊరుజుకు చేరుకుంటారు. ఆ తర్వాత గ్రామ సభలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అక్కడ రైతులకు పట్టాదారు పుస్తకాలు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా డోన్లో పర్యటించనున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వం ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో సహా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేది. ఆ కార్యక్రమాన్ని ప్రజలు లేదా రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో కూటమి ప్రభుత్వం దానంతా సరిచేసి అధికారిక రాజముద్రతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి రైతులతో ముఖాముఖి మాట్లాడి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడము చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే ఉండవల నుంచి 11:30 మధ్య 12 ఆ సమయానికి డోన్ చేరుకొని అక్కడ నుంచి కొత్త బురుజు గ్రామంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ఆయన హాజరు కానున్నారు. రైతులతో ముచ్చటించిన తర్వాత పార్టీ కార్యకర్తలతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం ఏదైతే రైతులను ఉద్దేశించి చంద్రబాబు కొంత ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొత్త బురుజు ప్రాంగణం అంతా పోలీసులు తమ కస్టడీలో తీసుకొని అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు. మరి ఆ తర్వాత మీటింగ్ అనంతరం 3:30-4 మధ్య తిరిగి ఉండవల్లికి చంద్రబాబు ప్రయాణం అవుతారు. ఓవరాల్ గా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు హక్కు, ఈ భూములపైన రైతుకే పూర్తి హక్కు ఉంది, ఆ భూములు వారివే అనే ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు నంద్యాల జిల్లాలో జరిగే డోన్ పర్యటనలో ఆయన కార్యక్రమానికి ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలు అందరూ కూడా 1-2 సార్లు ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలించి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్స్.